గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. ఈ నెల 30వ తారీఖున వైకుంఠ ఏకాదశి పర్వదినం. మనందరికీ కూడా పరమ పవిత్రమైన పర్వదినం. మనకుండే 12 నెలల్లో వచ్చే 24 ఏకాదశుల్లో కూడా ఈ వైకుంఠ ఏకాదశి చాలా చాలా ముఖ్యమైనది, పరమ పవిత్రమైనది, అత్యంత విశేషమైనది, పుణ్యదాయకమైనది. మనందరం కూడా యథాశక్తి చక్కగా ఇంట్లో భగవంతుడిని ఆరాధించుకుంటాము, దేవాలయాలకు వెళ్ళి భగవంతుడిని సేవిస్తాము, దర్శిస్తాము. అలాగే కుదిరిన వాళ్ళు ఉపవాసం ఉంటారు, భగవన్ నామస్మరణలో, భజనలో, సత్సంగంలో కాలం గడుపుతాం. చాలా మంచి విషయం. అయితే ఈ వైకుంఠ ఏకాదశికి చాలా తేలికగా ఇంట్లోనే ఆరాధించుకొని, కుదిరితే తేలికగా దేవాలయంలో కూడా సేవించుకొని, విశేషంగా భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవ్వడానికి నాకు తెలిసినంతలో తేలిక విధానం చెప్పే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. కుదిరిన వాళ్ళు వైకుంఠ ఏకాదశి రోజున మీ దగ్గర నదిలో లేకపోతే ఏదైనా కొలనులో పుణ్యతీర్థాలు ఉంటే చక్కగా వెళ్ళి స్నానం చేయండి, రద్దీ లేకపోతే. లేదు అంటే ఇంట్లోనే చక్కగా స్నానం ఆచరించండి. ఉతికిన వస్త్రాన్ని ధరించండి. మడి అంటే ఏమీ లేదు. స్నానం చేసి ఎవరు తాకని ఉతికి ఆరేసిన వస్త్రాన్ని ధరించి కాస్త పూజ అయ్యేంత వరకు వాళ్ళని వీళ్ళని వేటిని ముట్టుకోకుండా భగవంతుడి ఆరాధన పూర్తి చేసుకోవడమే మడి అంటే. అంతకు మించి ఏమీ లేదు. స్నానం చేసి ఉతికిన వస్త్రం కట్టుకొని భగవంతుడిని ఆరాధించుకోవడం మడి అంటే అది. చక్కగా పద్ధతి పాటిస్తూ విశేషంగా మనస్సు పెట్టి మీకు ఉన్నంతలో యథాశక్తి భగవంతుడిని ఆరాధించుకోండి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడిని, రాములు వారు, కృష్ణ పరమాత్మ, నరసింహస్వామి ఇత్యాది విష్ణుభావతారాలని, లక్ష్మీ సమేతుడైన భగవంతుడిని ఆరాధిస్తాం. దేవాలయాలన్నీ, విష్ణువాలయాలన్నీ కూడా కలకల్లాడిపోతూ ఉంటాయి. మీ ఇంట్లో మీ యథాశక్తి వెంకటేశ్వర స్వామివారి ఫోటోనో, రాముల వారి ఫోటోనో, ఏదో నారాయణుడి ఫోటో ఉంటుంది, లేదా మూర్తి ఉంటుంది కదా. మూర్తి ఉంటే కాస్త జలము, పాలు మీకు ఏమున్నాయో వాటితోటి అభిషేకం చేసుకోండి. కాస్తంత తులసి తెచ్చుకోండి. పువ్వులు అవి మాలలు అందరూ కొనలేకపోయినా, ఎందుకంటే పండగలు వస్తుంటే చాలు వాటికి బాగా రేట్లు పెరిగిపోతున్నాయండి. మళ్ళీ పూలు మూర 100 రూపాయలు చెప్తుంటే ఏం కొనగలుగుతారు అందరూ చెప్పండి పాపం. డబ్బున వాళ్ళకి ఇబ్బంది లేదనుకోండి, మధ్యతరగతి పేదవాళ్ళకి కష్టం కదా 100 పెట్టి పూలు కొనుక్కొని రావాలంటే. ఇల్లు నడపాలి, సంసారం ఏదాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్నీ ఖర్చులే. పూలకు కూడా రేట్లు. ఈ పూల మార్కెట్ వాళ్ళు మొన్న అడిగాను, ఏంటయ్యా ఏదైనా పండగ వచ్చి పూలు తెచ్చుకోవాలని వస్తే రేట్ అంటే, సీజన్ మేడం, సీజను అంటారు వాళ్ళు. అయ్యప్ప స్వాముల సీజన్ అంటారు, అంతకుముందు దీపావళి అంటారు, కార్తీక మాసం సీజన్ అంటారు. ఇట్లా ఎప్పుడూ సీజన్ అని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళది తప్పు లేదు, డిమాండ్ని బట్టి ఏం చేద్దామని చెప్పండి. కాబట్టి కాస్త పువ్వులు ఉంటే పువ్వులు, లేకపోతే తులసి అయినా దొరుకుతుంది కదా, కాస్త తులసి తెచ్చుకొని పద్ధతిగా పవిత్రంగా భగవంతుడి 12 నామాలతోటో, అష్టోత్తర శతనామాలతోటో, లేదంటే మీకు వచ్చిన స్తోత్రముతోటో, మీకు వచ్చిన నామంతోటో ఆరాధించుకోండి. లేదా మీకు వచ్చిన పాటతోటో, పద్యంతోటో కూడా మనస్సు పెట్టి త్రికరణ శుద్ధిగా తులసి సమర్పించి భగవంతుడిని ఆరాధించుకోండి. నైవేద్యం పెట్టండి. మీ ఇంట్లో కుదిరితే ఏదన్నా తీయటి పాయసమో, పరమాన్నమో నైవేద్యం చేయండి, ఆరగింపు. కుదరని వాళ్ళు పళ్ళు అవి ఏదైనా నివేదన పెట్టేయండి. విశేషంగా భగవన్నామస్మరణ చేసుకోండి, గోవింద నామస్మరణ చేసుకోండి, నారాయణ నామస్మరణ చేసుకోండి, కృష్ణ కృష్ణ అనుకోండి, రామ రామ అనుకోండి. ఎంత భగవన్నామస్మరణ చేస్తే వైకుంఠ ఏకాదశికి విశేషమైన పుణ్యం అండి. వైకుంఠ ఏకాదశి విశేషమేంటో తెలుసా? ఒక్కసారి రామ అంటే 100 సార్లు రామ అన్న పుణ్యం కలుగుతుంది. ఏదైనా సరే 100 రెట్లు అధికంగా పుణ్యం కలుగుతుంది, ఇంకా ఎక్కువ అధికంగా పుణ్యం కలుగుతుంది అనేసి మనకి శాస్త్రాల్లో ఉంటుంది. ఎవరికైనా గుప్పెడు అన్నం పెట్టారంటే 100 మందికి అన్నదానం చేసిన పుణ్యం కలుగుతుంది. గోమాతకి అంత గ్రాసం వేశారంటే 100 గోవుల్ని మేపిన పుణ్యం కలుగుతుంది. ఒకసారి భగవద్గీత పారాయణం చేస్తారంటే 100 సార్లు భగవద్గీత పారాయణం చేసేంత విశేషమైన పుణ్యము, జ్ఞానము కలుగుతుంది. ఇది అంత బలమైనది. తులసి సేవ చేసుకోండి, తులసి అర్చన చేసుకోండి, తులసికి నీరు పోసి దీపం ఉంచి ఆరాధించుకోండి. గోమాతకు గ్రాసం పెట్టి నమస్కారం చెయ్యండి. తెలుసు తెలియక కొత్త గోమాత చుట్టూ 3 ప్రదక్షిణాలు చేయాలని తిరగకండి, తంతు ఉంది పాప, అలవాటు లేదు కదా. కాబట్టి అలవాటు లేని గోమాతల దగ్గర ప్రదక్షిణాలు చేయడానికి తప్పు చేయకండి. పాపం దాన్ని తెలియదు, నన్ను ఏం చేస్తారని బెదిరిపోయి కొడుతుంది. గ్రాసము గడ్డి వేసి లేదంటే ఏదైనా దాణా పెట్టి నమస్కారం చేసుకోండి. భగవంతుడికి తులసితోటి, కుదిరితే కాసిన పువ్వులతోటి తేలిగ్గా ఆరాధించుకోండి. మీకు వచ్చిందేవో పాడుకోండి, భజనో నామస్మరణో చేసుకోండి. నిరంతరం భగవన్ నామస్మరణ చేసుకోండి.
గీత, రామాయణము, భాగవతము చదువుకోండి. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగము. ఆ భక్తి యోగమైనా సరే తాత్పర్య సహితంగా చదువుకోండి, విశేషమైన పుణ్యము కలుగుతుంది. అలాగే కుదిరి ఓపిక ఉన్న వాళ్ళు ఉపవాసం చేయండి. ఏదో పుణ్యం వస్తుంది కదా అని ఓపిక లేని వాళ్ళు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దయచేసి ఉపవాసాలు చేయకండి. ఓపిక కూడా నేను చేయగలను అనుకునే వాళ్ళే చెయ్యండి. బాలింతలు, గర్భవతులు, ఈ డయాబెటీస్ పేషెంట్స్, వీక్గా ఉన్న వాళ్ళు, సుస్థి చేసి ఈ మధ్య కాస్త కోలుకుంటున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు దయచేసి ఓపిక లేని వాళ్ళు ఉపవాసాలు చేయకండి. భగవంతుడు నివేదించి సాత్వికమైన ఆహారము కొంచెం కొంచెం తీసుకోండి. వండగలిగిన వాళ్ళు పళ్ళు తీసుకొని పాలు, మజ్జిగ, జ్యూస్లు అలాంటివి తీసేసుకొని ఉపవాసాలు చేయవచ్చు. అలాగే ఉదయం వేళ, ఒకవేళ వీలుగా ఉంటే మధ్యాహ్నం వేళ, సాయంత్రం వేళైనా సరే మీకు కుదిరినప్పుడు మీకు దగ్గరలో ఉన్న విష్ణువాలయానికి వెళ్ళి స్వామిని దర్శించి సేవించుకోండి. అందరూ తిరుమలే వెళ్ళాలని లేదండి. ప్రతిసారి అక్కడికి వెళ్ళి తిరుమలలో ఉత్తర ద్వారం దర్శించుకుంటేనే ఏదో వైకుంఠానికి వెడతాము అంటే, ఉత్తర ద్వారం దాటంత మాత్రం వైకుంఠానికి పోయే పని అయితే ఉత్తర ద్వారం అన్నీ అందరూ దాటేస్తారు. భక్తి అక్కర్లేదా? సాధన అక్కర్లేదా? జ్ఞానము, వైరాగ్యము ఏమీ అక్కర్లేదా? ఏదో ఆ రోజు 300 రూపాయల టికెట్ దొరికితే తెలివిగా వెళ్ళేసేసి క్యూ లైన్లో నిలబడి ఉత్తర ద్వారం దాటేస్తే అయిపోతుందా? వెళ్ళిపోతారా మోక్షానికి? పిచ్చి కాదా ఇది? సాధనలు ఏమి అక్కర్లేదంటారా? ఇంకా దాటవద్దని కాదు, స్వామిని సేవించుకోవడానికి వెళ్ళండి. కానీ తిరుమలలో వెళ్ళి అక్కడున్న వైకుంఠ ద్వారం దాటి ఆ రోజు వెంకటేశ్వర స్వామిని సేవించుకుంటేనే ఏదో వచ్చేస్తుందని పిచ్చి భ్రమ వదిలేయండి. దీనివల్ల ప్రతిసారి అక్కడ వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు టీటీడీ వాళ్ళు, మన వాళ్ళు వెళ్ళి పడిపోతారు. అక్కడ కంట్రోల్ ఉండదు, ఏదో ఒకటి చిన్న తోపులాట జరుగుతుంది. ఇంకా అక్కడ జనాలు తోసుకుంటారు, వేల మంది, లక్షల మంది. ఎవరు ఆపగలుగుతారు? పడి చనిపోతారు, తొక్కిసలట్ట పోతారు. ఇక మొదలు వెంకటేశ్వర స్వామి కోసం వచ్చేస్తే మా ప్రాణాలు తీసేశాడు, ఈయన దేవుడేనా, నలరాయి, నాపరాయి, బండరాయి, దేవుడే లేడు, ఈ మొదలైపోతాయి. ఆయన చెప్పాడా? మీరు అందరూ వచ్చి లక్షల మంది కొండ మీద పడిపోయి తోసుకోండి, తోసుకుంటేనే భక్తి, తోసుకుంటేనే పుణ్యము, తోసుకుంటేనే మోక్షం, తోసుకున్న వాళ్ళందరూ వైకుంఠాన్ని తీసుకుపోతారని ఆయన చెప్పాడా? ఇలాంటి పిచ్చిని చూసి ఆ పరమాత్ముడు కూడా, ఆ సర్వేశ్వరుడు కూడా నవ్వుకుంటాడు. వెర్రి పనులు చేయకండి. తిరుమల వెళ్ళొద్దనడం లేదు, పరిస్థితిని బట్టి ఫ్రీగా ఉండి మీకు టికెట్లు అన్నీ దొరికి నీట్గా అంతా వివరంగా ఉంటే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. జాగ్రత్తగా అటు ఇటు చూసుకోండి. తొక్కేసలాట ఉంటే కాస్త వెనకుండే ప్రయత్నం చేయండి. లేదు, చక్కగా మీకు దగ్గరలో ఇంకా ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి, విష్ణువాలయాలు. ఎక్కడైనా స్వామే కదా, కాకుండా పోతాడా? ఆలోచించండి ఒకసారి. రద్దీగా ఉన్నప్పుడు, వేలాది మంది, లక్షలాది మంది కూడినప్పుడు అక్కడికే పోయి దూరాలని చూస్తారే. మన వీధిలో ఉన్న విష్ణువాలయంలో కూడా పరమాత్ముడే. మన ఇంట్లో మన పూజ గదిలో ఉన్న పరమాత్ముడు కూడా పరమాత్ముడు. కాకపోతే మనం ఏంటంటే పర్వదినం వేళ ఆ శోభాయమానంగా ఆలయాలు ఉంటాయి కాబట్టి దేవాలయంలో కూడా వెళ్ళి, మన ఇంట్లో చిన్న స్వామి ఉంటాడు, దేవాలయంలో పెద్ద స్వామి ఉంటాడు, ఆయన్ని కూడా ఆనందంగా చూసుకొని ఏదో సేవించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని నలుగురిని కలిసి పండగ వేళ ముచ్చటగా గడపాలనే కోరికతోటి మనం ఆలయానికి పెడతాం. మంచి విషయమే, పండగల్లో ఆలయానికి వెళ్ళాలి. ఎలాగా? అందరూ తోసుకొని లక్షల మంది కూడి తిరుమల వెళ్ళాలా? మన జిల్లాల్లో, మన ఊరుల్లో కూడా చాలా ప్రాచీనమైనవి, ఎంతో విశేషమైన స్వయంభూ ఆలయాలు బోల్డ్ ఉన్నాయి. ఆలయాలకు వెళ్ళి సేవించుకోండి. లేదండి అవి కూడా లేవు, మన వీధిలో ఏవో ఉంటాయో విష్ణువాలయాలకు వెళ్ళి సేవించుకోండి. గోమాత గ్రాసం పెట్టండి, పేదలకి ఇద్దరికి అన్నం పెట్టండి, ఇంట్లోనే కూర్చొని భగవద్గీత చదువుకోండి. ప్రత్యేకించి 12వ అధ్యాయం భక్తి యోగం చదువుకోండి. వైకుంఠ ఏకాదశి రోజున భగవద్గీత భక్తి యోగం చదువుకుంటే ఎంత పుణ్యం. విష్ణు సహస్రం చదువుకోండి, గోవిందనామస్మరణ చేసుకోండి, భాగవతం దశమస్కందం తీసి కృష్ణలీలలో 4 చదువుకోండి. ఆ వెంకటేశ్వర స్వామి ఆనందంలో కాదు, మీకు ఇంట్లోకి వచ్చి మీ కళ్ళ ముందు కనపడుతూ ఉంటాడు. అంత ఆనందానుభూతి కలుగుతుంది భగవంతుడి లీలలు, గుణాలు గానం చేస్తూ ఉన్నప్పుడు. భాగవతం తీసి చదువుకోండి, రామాయణంలో చదువుకోండి, చక్కగా రామనామం చేయండి, ఎంత విశేషమైన పుణ్యం కలుగుతుంది. తులసి దగ్గర, స్వామి దగ్గర దీపారాధన చేసుకోండి. సాయం సంధ్య వేళ మీ చేతులతో ఆరతిచ్చుకోండి, ఒక అన్నమాచార్య కీర్తన పాడుకోండి, ఫోన్లో ప్రవచనం వినండి. అన్నీ మానేసి నిద్ర లేకుండా, తిండి లేకుండా ఉపవాసాలు ఉండి వైకుంఠ ఏకాదశి రోజు క్యూ లైన్లో పడి తొక్కుకొని, టికెట్లు దొరక్క, వేళకు ఆహారం దొరక్క, తోసుకొని, అయినా కూడా దర్శనం కాక, లేదా ఏదో అనర్థం జరిగిపోయి వెంకటేశ్వర స్వామిని తిట్టేసి దేవుడే లేడండి అని బయటకు వస్తే పాస్టర్ రెడీగా ఉంటాడు మతం మార్చడానికి. అయిపోయి అంతే కదా. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి పనులన్నీ చేసేసి మనం దేవుడి మీద తోసేయకూడదు.
చాలా శ్రద్ధగా వైకుంఠ ఏకాదశి ప్రేమపూర్వకంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న ఆలయాలను సేవించుకొని, తీర్థాలను సేవించుకొని, మహాత్ములను సేవించండి. భాగవతులు భక్తులు ఉంటారు, వాళ్ళని దర్శిస్తే భగవంతుని దర్శించడం దానికంటే కూడా ఎక్కువ పుణ్యం వస్తుంది. తెలుసా మీకు? చక్కగా శ్రద్ధగా ప్రేమతో భక్తితోటి భగవంతుడిని ఆరాధించుకోకండి. ఊరికే వెర్రి పనులు చేయకూడదు. వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అటు పరిగెత్తి ఇటు పరిగెత్తే. జాగ్రత్తగా చేసుకోండి, ప్రశాంతంగా చేసుకోండి. ప్రేమగా నిర్మలమైన హృదయంతో విశుద్ధమైన భక్తితోటి కొంచెం చేసినా భగవంతుడు గ్రహిస్తారు. వేళ రెట్లు పుణ్యం కలుగుతుంది. జాగ్రత్తగా ప్రేమగా తెలివిగా భగవంతుడిని వైకుంఠ ఏకాదశి రోజు ఆరాధించుకోవాలని కోరిక. ఆ రోజు ఏ అనర్థాలు దేవాలయాల్లో జరగకూడదని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ధర్మో రక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.